పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు లైన్లోకి వచ్చారు. ఆయన ఏందో చెప్తాడంట. సార్ నమస్తే, ఏంది సార్ సంగతే? విచిత్రం ఏంటంటే కవిత గారు లేఖ రాశారు. లేఖలు రాయడం అన్నది కవిత గారికి హాబీ సార్. మొన్న వాళ్ళ డాడీకి కూడా మీ చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయి డాడీ అని ఒక లేఖ రాశారు కదా. ఇప్పుడు ఖర్గేకి రాశారు. ఏమి రాస్తే? టిఆర్ఎస్ నాయకురాలుగా రాశారా, ఇక జాగృతి నాయకురాలుగా రాశారా? ఏ హోదాలో రాశారని కాదు సార్, ఏమి రాశారో దాని గురించి చెప్పండి మాకు. కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే ఆ. నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. ఊకోవడానికి ఏముంది సార్ అందులో? ఆమె అడిగింది కరెక్టే కదా. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు, ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? ఆత విషయాలు ఇప్పుడు ఎందుకు సార్ తవ్వడమా? ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి మాట్లాడండి. పోనీ ఆ బనకచర్ల గురించి చెప్పండి 2 మాటలు. హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచర్ల గురించి. అదే కదా, పెద్ద గొడవ అవుతుంది సార్ దాని గురించే. మీరేమంటారు? చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా? ఇందాక హరీష్ రావేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి బెజవాడలో బజ్జీలు తిని బనకచర్లను తాకట్టు పెట్టారు అన్నారు. మీరేమో చేపల పులుసు తిని వచ్చారు అంటున్నారు. ఏంది సార్ ఈ బజ్జీలు చేపల పులుసుల పంచాయితీ? 10 ఏళ్ళు కిషన్ రెడ్డి కేసీఆర్ కలిసి రాష్ట్రంలో రాజకీయాలు నడిపినారు. కేసీఆర్ కిషన్ రెడ్డి కలిసి రాజకీయాలు నడపడం ఏంది సార్? వాళ్ళిద్దరూ వేరు పార్టీలు కదా. జగమెరిన సత్యము కేసీఆర్ కి కిషన్ రెడ్డికి ఫెవికాల్ బంధం ఉందనేది. అవునా? అది ఫెవికాల్ బంధమా?